బీహార్ రాష్ట్రంలోని పవిత్ర క్షేత్రం గయాలో ఉన్న ఈ మంగళగౌరి ఆలయం భారతదేశంలోని ప్రాచీనమైన శక్తి ఆరాధన కేంద్రాల్లో ఒకటి. ఈ ఆలయం 18 మహాశక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాల్లో ఒకటి ఇక్కడ పడిందని విశ్వాసం ఉంది. అందుకే ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి మంగళగౌరి రూపంలో పూజించబడతారు. ఈ ఆలయం రామాయణ మహాభారత కాలం నుంచే ఉందని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. గయాలో పిండ ప్రదాలకు వచ్చేవారు తప్పక ఈ ఆలయ దర్శనం చేస్తారు. కొండపై గుహల మధ్య నిర్మించబడింది ఈ ఆలయం. సహజ రాతితో చేసిన పురాతన నిర్మాణం ఇది. ఆలయం చుట్టూ అద్భుతమైన నిశ్శబ్దం, ఆధ్యాత్మిక శక్తి అనుభూతి కలుగుతుంది. ప్రతి రాత్రి దీపాలు స్వయంగా వెలుగుతాయా? ఇదే ఈ ఆలయానికి సంబంధించిన అతిపెద్ద రహస్యం. స్థానికుల నమ్మకం ప్రకారం ఆలయం రాత్రి మూసిన తర్వాత పూజారులు లేకపోయినా గర్భగుడిలోని కొన్ని దీపాలు స్వయంగా వెలుగుతాయట. ఆ సమయంలో ఆలయం చుట్టూ దైవిక శక్తి ఉన్నట్లు అనిపిస్తుందట. శాస్త్రీయంగా కొన్ని అంచనాల్లో గుహలలో ఉండే సహజ వాయువులు, రాతిలో ఉండే ఖనిజ లక్షణాలు, గాలి ప్రవాహం వల్ల మిగిలిన నిప్పురవ్వలు మళ్లీ అంటుకోవడం వల్ల ఈ దీపాలు వెలుగుతాయని శాస్త్రీయంగా చెబుతారు. కానీ భక్తుల నమ్మకం ప్రకారం అది అమ్మవారి స్వయం సన్నిధి సూచన అని అంటారు. ఇక్కడ పూజ చేస్తే వివాహ సమస్యలు తొలగిపోతాయట. సంతానం లేని వారికి ఫలితం ఉంటుందట. నవరాత్రుల సమయంలో ఆలయంలో అపూర్వ శక్తి ప్రవహిస్తుందని అంటారు. దీపాలు నిజంగా వెలిగాయా లేక మనకు తెలియని ప్రకృతి రహస్యమా? ఇప్పటికీ దీనిపై స్పష్టమైన సమాధానం లేదు. అందుకే మంగళగౌరి ఆలయం ఒక జీవంత మిస్టరీగా నిలిచింది. మంగళగౌరి ఆలయం కేవలం చరిత్ర మాత్రమే కాదు, అది భక్తి, రహస్యం, విశ్వాసం కలిగిన అద్భుత స్థలం. ఇలాంటి మరిన్ని మిస్టరీ కథల కోసం NOF మిస్టరీ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది దైవిక అద్భుతమా లేక శాస్త్రం ఇంకా అర్థం చేసుకొని రహస్యమా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.